ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేక సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అవమానములకు కారణములు ఏమిటి అనే విషయాన్ని విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకెప్పుడు భయంకర అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి, అపజయాలు ఎదురవుతూ ఉన్నాయి, నిందలు ఎదురవుతూ ఉన్నాయి, శోధనలు ఎదురవుతూ ఉన్నాయి, కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, కన్నీరు ఎదురవుతూ ఉన్నాయి. ఎవరు చూసినా నన్ను నిందిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, ఎదుటి వారికి చెబుతూ ఉంటారు. అయితే నీకొచ్చే అవమానాలకు, నీకొచ్చే నిందలకు, కష్టాలకు, కన్నీరుకి కారణం ఏంటి? నీ లోపం ఏమైనా ఉందా? నీ పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది అనుకుంటూ ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనే ఎందుకు ఇలా ఇబ్బంది పడుతూ ఉండాలని చెప్పేసి చాలామంది ప్రశ్నించుకుంటూ ఉంటారు, ప్రశ్నించుకుంటూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారండి. అయితే దేవుని వాక్యం ద్వారా ఈరోజు నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అవమానమునకు కారణాలు ఏంటి? యెషయా గ్రంథము 61:7 చదువుదామా? యెషయా గ్రంథము 61:7. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిందురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఎందుకు నిందలు వస్తూ ఉన్నాయి అంటే, దేవుని నమ్మిన వారికి వచ్చేది. ఎందుకంటే మీ యొక్క అవమానములకు రెట్టింపు ఘనత దేవుడిని గీయటానికి వస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. యోసేపు అవమానించబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అదే యోసేపుని మరలా తిరిగి అదే రాజు ఆ దేశానికి రాజుని చేశాడండి, యువరాజుని చేశాడు. దేవుని కృప, రెట్టింపు ఘనత వచ్చేసింది. యోబు భయంకరంగా నిందలు, అవమానాలు, హింసలు, నష్టపోయాడు. తిరిగి రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మోషే కూడా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజల కొరకు నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు, దుఃఖము, ఏడుపు అనుభవించాడు. గొప్ప భాగ్యం అని ఎంచుకున్న దాన్ని బహుమానం పొందుకున్నాడు మోజేస్, పెద్ద ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క నిందకు రెట్టింపు ఘనత ఇవ్వడానికి దేవుడు అనుమతిస్తాడు. దేవుని నమ్మని వారికి అలా కాదు. నువ్వు చేసే క్రియను బట్టి నీకు అవమానం వస్తుందని నేను గుర్తు చేస్తున్నా. చూద్దామా ఎందువల్ల, దేనివల్ల అవమానం వస్తూ ఉంటుంది? సామెతల గ్రంథము 14:34 సామెతల గ్రంథము 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చూసారండి, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతి కలిగి ఉండే దేవుని బిడ్డలారా, నువ్వు ఘనతకి ఎక్కుతావు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ ప్రజలైనా కావచ్చు. నీతి న్యాయాలు కలవారు ప్రియులారా ఎప్పుడైనా ఘనపరచబడుతూ ఉంటారు, ఘనతకి ఎక్కుతారు. కింద చూసినట్లయితే పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఏ పాపానికైనా శోధించినట్లయితే, పాపంలో జీవిస్తున్నట్లయితే నీకు అవమానం వస్తుంది. ఎప్పటికైనా నేను చేసే పాపము ఎవరికి తెలియదు, నేను సీక్రెట్గా చేస్తూ ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, చాలా దూరంగా ఉన్నాను, నా వాళ్ళు ఎవరు చూడట్లేదు అని చూసినట్లయితే దేవుడు మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. దేశమంతా సంచారం చేస్తూ ఉన్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. ఏమని చలవిస్తూ ఉందంటే, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. ఆ పాపం ఏదైనా కావచ్చు, నీకు అవమానం అని గుర్తుపెట్టుకోవాలి. ఒడిలో నువ్వు వేసుకుంటే కాలకుండా అంటాడు. ఎవరి ఒడిలో పడిన అది కాలుతూ ఉంది. అలాగే పాపము కూడా
నాకేం పర్లేదు లేని ధీమాగా ఉంటే, లెక్క లేకుండా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే, పాపంతో నువ్వు పరిగెత్తూ ఉంటే, పాపంలో పడి నీకు అది అవమానము అవమానము అవమానం. తప్పదు దేవుని బిడ్డ. ఆజ్ఞాతిక్రమ పాపం జీతం మరణం అన్నాడండి. మరణం సంభవించక ముందు ఈ భూమి మీద ఉండగానే నీకు అవమానం తెస్తుందని మనం చేస్తున్నాను. అలాంటిది ఏదైనా నీలో ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే తీసివేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవునికి సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుని మారు మనసుకొని పాపంలో విడిచిపెట్టేసేసి వేసేనట్టుకున్నట్లయితే నీ పాపమును కడగటానికి యేసు రక్తం సిద్ధంగా ఉంది. పాపము అవమానం తెస్తూ ఉంది. నెంబర్ 1 పాయింట్. రెండో విషయం చూద్దామా? సామెతలు 6వ అధ్యాయము 32, 33 కూడా చదువుకున్నాం. జారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనము కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడకును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు అన్నాడు. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధి లేనాడు, బుద్ధిశూన్యుడు అంట. జారత్వం చేయవాడు, పెళ్లి కాకముందు ఇష్టానుసారంగా తిరిగే స్త్రీ కానీ పురుషుడు కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ బుద్ధిశూన్యుడు అంటాడండి. దేవుని బిడ్డ, వారికి బుద్ధి లేదంటండి. ఆ కార్యం చేయవాడు స్వనాశనం కోరుకున్నవాడే. నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావంట. ఆ కార్యం అంటే జారత్వం చేస్తున్నట్లయితే నీ స్వనాశనము, నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అంటారు. ఎంత బాధ, ఎంత బాధ, ఎంత బాధ. వాడు దెబ్బలెక్కును అవమానమును పాత్రుడెక్కును. అలాంటి పనులు చేస్తూ ఉంటే దెబ్బలు తప్పక తగులుతాయి అంటాడు. అవమానం వస్తూ ఉందంటండి. అవమానం ఎన్నటికీ తొలగిపోదంట. జీవితాంతకాలం అలా ఉండాల్సిందే, ఉంటూనే ఉంటుంది. నీకు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు అది వెంటాడుతూ ఉంటుంది అవమానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయము, జారత్వము జరిగిస్తూ ఉన్నట్లయితే అది అవమానం అని నేను గుర్తు చేస్తున్నాను. అది మానివేసేయాలి, దాన్ని దూరంగా ఉండాలి. ఏసేపు జారత్వము దూరంగా పారిపోయాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, శరీర కార్యాలకు ఎక్కడ కూడా చోటునివ్వకోకుండా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని దేవుని క్రియలు కలిగి యేసయ్య కార్యాలకు పూనుకొని ముందుకెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పాపం అనేది అవమానం కలుగజేస్తుంది. జాగ్రత్త జరిగించేవాడు అవమానం తెచ్చుకుంటాడు, అవమానం పాత్రుడు. మూడో విషయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11, 12 చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 5వ అధ్యాయము 11, 12 అండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయుండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడైనను అవమానకరమైనది. నిష్ఫలమైన అంధకార క్రియలు. అంధకారం అంటే భయంకర చీకటిలో, ఎవరూ లేనిటువంటి ప్రాంతంలో దేవుని బిడ్డలారా అంధకార క్రియలు జరిగిస్తూ ఉంటున్నారంటండి. అటువంటి పరిస్థితుల్లో అటువంటి క్రియల గురించి అంట మాట్లాడేదను అవమానకరం అంటండి. మనం మాట్లాడుకోకూడదు వాళ్ళ గురించి. చాలామంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అని చెప్పేసి అనేక విషయాలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, పని పాటలేని వాళ్ళలాగా. అంధకార క్రియల గురించి మాట్లాడుకోవడం కూడా అది అవమానం అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని బిడ్డలారా 11 చూసినట్లయితే నిష్ఫలమైన అంధకార క్రియలు పాలువారై ఉండక వారిని ఖండించాలంట. నీ కంటికి కనిపిస్తే అంధకార క్రియలను బట్టి, వాళ్ళు చేసినటువంటి చీకటి కార్యాలను బట్టి నువ్వు ఖండించాలంట. ఖండించకపోగా వాళ్ళ గురించి గుసగుసలాడుకుంటూ ఉంటే అది నీకు అవమానము అవమానము అవమానం. అంధకార రహస్య క్రియల వలన అవమానం వస్తూ ఉంది. ఇంకో విషయం చూద్దాం. మరో విషయం, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 3వ వచనం అండి. యెషయా గ్రంథము 30వ
యెషయా గ్రంథము 30 అధ్యాయము 3వ వచనం. ఫరో వల్ల కలుగు బలము ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. నీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఫరో వలన కలుగు బలము నీకు అవమానకరమగును. ఫరో వలన కలుగు బలం అంటే ఫరో దేని సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం అండి. సాతాను లోకాధిపతి, దురాత్మ, అది ఫరో సాదృశ్యమై ఉంది. ఆ సాతాను వలన కలిగే బలం ఉందే, ఆ బలము ఎప్పటికీ నిన్ను అవమానపరుస్తూ ఉంటుంది. ఫస్ట్ నీకు ధనం ఇవ్వచ్చు సాతాను, బలం ఇవ్వచ్చు, తెలివి జ్ఞానం ఏవేవో పెట్టుకుని సాతానే ఆలోచనతో నేనే హీరోని చెప్పేస్తూ పరిగెత్తుకెళ్తూ ఉంటే ఫరో వలన వచ్చిన బలము నీకు అవమానం చెప్పేసి బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఐగుప్తు నీడను శరణజొచ్చటం వలన నీకు సిగ్గు కలిగిద్దంటండి. ఐగుప్తు నీడను శరణజొచ్చటం వల్ల, ఐగుప్తు నీడ, ఈ ఐగుప్తు కూడా లోకానికి సాదృశ్యమై ఉంది. ఈ యొక్క లోకపు నీడలో నువ్వు విశ్రాంతి తీసుకోకూడదు, శరణజొచ్చకూడదు. అది సిగ్గు కలుగుతూ ఉందంట, అవమానం కలుగుతూ ఉంటుంది అన్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్య శరణజొచ్చే బిడ్డగా, యేసయ్య శరణను గడిపే బిడ్డగా, దేవుని యొక్క సహవాసంలో ముందుకు సాగిపోయే బిడ్డగా, అపోస్తుల బోధయందు మనసు పెట్టే బిడ్డగా, ఎడతెగని ప్రార్థనలో సాగిపోయే వ్యక్తిగా ఉండాలని నేను ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఫరో వల్ల కలుగు బలము అవమానం అండి. ఫరో వల్ల కలుగు బలం అవమానం. ఈ ఫరో సాతాను, లోకము, దానివల్ల వచ్చే బలం నీకు అవమానం అవుతుంది. అది కూడా నువ్వు గుర్తించాలి. ఆ బలం కొరకు ఆశ్రయించుకోకుండా దేవుని యొక్క సర్వశక్తుని యొక్క బలాన్ని నువ్వు పొందుకోవాలని, ఆయన బలం పొందుకుని ముందుకు కొనసాగుతూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మరొక విషయం చూద్దామా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం అండి. సామెతలు 19:26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. చాలండి దేవుని బిడ్డలారా, వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు, అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు. దేవుని బిడ్డలారా, మరి తల్లిదండ్రులను సన్మానించాలని బైబిల్ చెబుతూ ఉంది. మరి తండ్రికి కీడు చేయకూడదని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే నీకు జన్మనిచ్చిన తండ్రి, నిన్ను కన్న తండ్రి, నిన్ను పెంచిన తండ్రి, పెద్ద చేసిన తండ్రి ప్రయోజనమైన తర్వాత అతని కీడు చేయడం ఎంత మాత్రం కూడా తగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అమ్మ నాన్నగారిని చాలా జాగ్రత్తగా ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి. వారి మాటను మీరు లక్ష్య పెట్టాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నీకు దీవెన. లేకపోతే నీకు అవమానం వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేస్తే నీకు అవమానము. అపకీర్తి, అది మంచిది కాదు. అంతేకాదు, నువ్వు భూమి మీద వర్ధిల్లవని కూడా దేవుని వాక్యం చెబుతూ ఉందండి. తల్లిదండ్రులను సన్మానించు వారు భూమి మీద వర్ధిల్తారని బైబిల్ చెబుతుంది. దీర్ఘాయుష్మంతులు అవుతారని బైబిల్ చెబుతుందండి. నీ ఆయుష్ మొత్తం కలిగి బ్రతికి ఉండాలి అంటే, వర్ధిల్లాలి అంటే, ఆశీర్వాదం పొందాలి అంటే దీన్ని కన్నా తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకోవాలి. వారి మాటను వినడం నేర్చుకోవాలా, వారి మాటను పాటించడం నేర్చుకోవాలా, వారిని ప్రేమించడం నేర్చుకోవాలా. వారి వృద్ధాప్యానికి వస్తే వారిని జాగ్రత్తగా సాధతం నేర్చుకోవాలా. వారికి ఏమి కొదువు లేకుండా చూసుకోవడం నేర్చుకోవాలా. అప్పుడు నీకు ఆశీర్వాదము, నీకు అవమానం కలగదు. ఎప్పటికి కూడా నువ్వు ఘనపరచబడతావు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నీకు బహుమానాలు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి తండ్రికి కీడు చేసి తల్లిని తరుమునప్పుడు అటువంటి వాడికి అవమానం వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో విషయం చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం అండి. ఇర్మియా 8:12.
తాము హేయమైన క్రియలు చేయుచున్నందున తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవచ్చును గాని సిగ్గుపడవలసిన వచ్చును గాని వారే మాత్రము సిగ్గుపడరు. అవమానం అవమానం పొందుమని వారికి వారికి తోసనే లేదు. పడిపోయే వారిలో వారు పడిపోవుదురు గనుక పడిపోవారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చినట్టు కానీ వారు ఏమాత్రం కూడా సిగ్గుపడరంటండి. వారు చేసిన హేయ క్రియలు, దుష్ట క్రియలు, పాపము క్రియలు, అసహ్యమైన క్రియలు, నీచమైన కార్యాల మధ్య అంట సిగ్గు లేకుండా జీవిస్తూ ఉన్నారంట అండి. కొంతమంది సిగ్గు లేదు, సరిదిద్దుకున్నాం ఆలోచన లేదు, పశ్చాత్తాపడాలని ఆలోచన లేదు. దాన్ని బట్టి వారు ఏమవుతున్నారంటే దేవుని బిడ్డలారా, ఏమవుతున్నారంట, ఏమాత్రం కూడా సిగ్గుని అందుకోకుండా మరి వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయకోకుండా అదే గొప్ప ఘనకార్యాలు అనుకుంటూ మంచి పనులు అనుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే అవమానం పొందుతామని వారికి తోసనే లేదు. కనుక వారిలో వారు పడిపోతారు. పడిపోయే టైంలో పడిపోతారంట. దేవుడు వారిని కాపాడంట. అంతేకాదు రేపొద్దున విమర్శించే కాలంలో కొట్టుతారంట. విమర్శ కాలంలో వారు నేలను కూర్చోవలసి వస్తుంది. తొట్టిల్లు పడిపోతారు. నరకానికి వెళ్ళి కాలిపోవాలి. అగ్నిగుండంలో మలమల మాడిపోవాలి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. మరి తాము చేయు హేయమైన క్రియల వలన అవమానం పొందుతారంటండి. హేయమైన క్రియలు, హేయమైన అసహ్యమైన క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు, ఆ క్రియలు మానుకోవాలి. అప్పుడు నీకు అవమానం రాకుండా దేవుడు కాపాడతాడు. ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే దేవుడు లాస్ట్ చివరిగా హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అండి. హబక్కు 2:10. హబక్కు 2:10 చదవండి. నీవు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేయుచున్నావు. నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానం తెచ్చి దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానము తెచ్చుకున్నావు. దురాలోచనలు అండి. దురాలోచనలు పడుకున్న దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా కానీ 24 గంటలు దురాలోచన చేస్తూ ఉంటారండి. అది నీకు అవమానం అంట. అది నీకు మంచిది కాదంట. ఇటువంటి దురాలోచన ఉన్నట్లేదు. ఇప్పుడే మానుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. దూరంటే చెడు ఆలోచనలు మంచిది కాదు. అది నీకు అవమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము. 1, పాపం వల్ల అవమానం కలుగుతుంది. 2వది, జాగ్రత్త వలన అవమానం వస్తుంది. 3వది, అంధకార రహస్య క్రియల వల్ల అవమానం వస్తుంది. 4వది, ఫరో వల్ల కలుగు బలం వల్ల అవమానం వస్తుంది. 5వది, తండ్రికి కీడు చేసి తల్లిని తరుముట వలన అవమానం వస్తుంది. 6, తాము చేయు హేయ క్రియలను బట్టి అవమానం వస్తుంది. 7 చివరిగా, నీ దురాలోచన వలన నీ ఇంటికి అవమానము తెచ్చుకుంటామంట. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకు లేక నీ అవమానానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుంటూ వచ్చాము. ఇవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వేమవుతావంటే, మొదటిగా చదువుకున్న యెషయా గ్రంథం 61:7 చదవండి. యెషయా గ్రంథం 61:7 అండి. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదు. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదు. చాలండి. నీకు అవమానం వస్తే తిరిగి దేవుడిని నమ్ముకోవడం వలన, దేవుళ్ళలోకి రావడం వలన రెట్టింపు ఘనతను పొందుకుంటావు. రెట్టింపు ఘనత పొందుకుంటావు. ఆశ్చర్యంగా ఉంటుంది నీ జీవితాన్ని, కుటుంబాన్ని చూసే వాళ్ళకి కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పైన చెప్పిన విషయాలు ఏ విషయంలో కూడా నీవు ఉండకుండా, అవమానానికి గురవ్వకుండా ఇప్పటి నుంచైనా సరే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సరిదిద్దుకుని
దేవుని కొరకు జీవించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. మీ అవమానం పెద్దగా రెట్టింపు ఘనత దేవుడు ప్రసాదించును గాక. ఇప్పటి నుంచి దేవుని ఇష్టలుగా దేవుడు మనం తయారు చేసి ప్రిపేర్ చేసి పనులకు పౌరులుగా జీవింపచేయను గాక. మీ కుటుంబానికి శాంతి సమాధానం నెమ్మది దేవుడు అనుగ్రహించును గాక. యేసయ్య ఆమేన్. ప్రార్థన చేసుకుని దయగల మా తండ్రి, మహిమగల ప్రభువా, వివరించిన వర్తమానం దీవించండి, ఆస్వాదించండి, అందరి హృదయాలు ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి శుభవందనాలు. దయచేసి ఈ వీడియోని వీక్షించండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ అందరికి శుభవందనాలు. థ్యాంక్ యూ ఆల్.